ఇక వరల్డ్ న్యూస్ అప్డేట్స్ చూస్తే ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించి శనివారానికి రెండేళ్లు దాటి మూడో ఏంట్లోకి అడుగుపెడుతోంది. అయితే పుతిన్ మాత్రం ప్రపంచ దేశాలకు రష్యా ఆర్థిక పరిస్థితి సవ్యంగా ఉందని నమ్మిస్తున్నారు. వాస్తవానికి చూస్తే రష్యా ఆర్థికంగా చితికిపోయింది. అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది. అసలు రష్యా ఆర్థిక వ్యవస్థ ఏంటో ఒక లుక్ వేద్దాం. అతి చిన్న దేశమైన యుక్రెయిన్పై రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫిబ్రవరి 24, 2022లో అకస్మాత్తుగా యుద్ధం ప్రకటించారు. శనివారానికి రెండేళ్లు ముగిసి మూడో సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు. అయితే పుతిన్ మాత్రం ప్రపంచ దేశాలకు యుద్ధం వల్ల తమ దేశ ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం లేదని, ఆర్థిక వ్యవస్థ సవ్యంగా ఉందని కలరింగ్ ఇస్తున్నారు. వాస్తవానికి చూస్తే రష్యా ప్రస్తుతం తీవ్రమైన గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు ఆర్థికపరమైన ఆంక్షలతో రష్యా ఉక్కిరిబిక్కిరవుతోంది. రెండేళ్ల క్రితం ఫిబ్రవరి 24 కంటే ముందు రష్యా ఆర్థిక వ్యవస్థను పుతిన్ బలోపేతం చేశారు. జీడీపీ 16% వరకు తీసుకెళ్లారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో తల్లడిల్లిన రష్యా మాత్రం మిగులు బడ్జెట్తో దూసుకుపోయింది. దీనికి వ్యతిరేకంగా అమెరికాతో పాటు యూరోప్లో లోటు బడ్జెట్తో ఇబ్బందులు పడ్డాయి. $175 బిలియన్ మిగులుగా ఉండేది. అలాగే రష్యా సెంట్రల్ బ్యాంకు వద్ద $500 బిలియన్ వరకు విదేశీ మారక ద్రవ్యం నిల్వలుండేవి. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చుకుంటే ఈ స్థాయిలో విదేశీ మారక ద్రవ్యం నిల్వలుండడం బహు అరుదు. ప్రస్తుతం యుక్రెయిన్తో యుద్ధం వల్ల ఉన్న నగదు నిల్వలు కరిగిపోయాయి. దీంతో పాటు పాశ్చాత్య దేశాలు ఆర్థికపరమైన ఆంక్షలు విధించడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇక మిలిటరీ బడ్జెట్ 2021లో జీడీపీలో 3.6% కేటాయిస్తే ప్రస్తుతం రెట్టింపు అంటే 7.1% వరకు కేటాయించాల్సి వచ్చింది. ప్రస్తుతం యుద్ధానికి సంబంధించిన ఆయుధాలతో పాటు కంప్యూటర్ల ఉత్పత్తిని పెంచాల్సి వస్తోంది. యుద్ధంలో పోరాడుతున్న సైనికుల వేతనాలతో పాటు యుద్ధంలో సైనికుడు చనిపోతే కుటుంబానికి పెద్ద ఎత్తున డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి. రష్యాలో అపార్ట్మెంట్లు కొనుగోలు చేయాలనుకునే వారికి $130 బిలియన్ వరకు సబ్సిడీపై రుణాలివ్వాల్సి వస్తోంది. దీంతో దేశంలో నిర్మాణ రంగం ఊపందుకుంది. దీంతో గతేడాది అంటే 2023లో జీడీపీ 3.6%కి ఎగబాకింది. కాగా ఆర్థికవేత్తలు మాత్రం రష్యా ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతుందని అంచనా వేశారు. యుద్ధం కారణంగా దేశంలో నిరుద్యోగ రేటు 2.9%కి దిగివచ్చింది. ప్రభుత్వం బలవంతంగా యువకులను యుక్రెయిన్పై యుద్ధానికి పంపుతోంది. దీంతో కంపెనీలు కానీ ఫ్యాక్టరీలు కానీ మానవ వనరుల కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. కంపెనీల్లో లేదా ఫ్యాక్టరీలో పనిచేయడానికి ఉద్యోగులు దొరకడం లేదు. అధిక మొత్తం వేతనాలు చెల్లించాల్సి వస్తోంది. ఇక ద్రవ్యోల్బణం అదుపు చేయడానికి సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీ రేటును 16%కి పెంచింది. మిలిటరీపై పెద్ద ఎత్తున వ్యయం చేయడంతో జీడీపీ వృద్ధి రేటు పెరిగే అవకాశం లేకుండా పోతోంది. ప్రస్తుతం ఉన్న రేటును కొనసాగించాలంటే కొన్ని రంగాలు త్యాగాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం సబ్సిడీలపై కోత విధించింది. దీంతో పాటు మౌలిక రంగ మెయింటెనెన్స్పై వ్యయాన్ని తగ్గించుకుంది. మొత్తానికి చూస్తే రష్యా ఆర్థిక వ్యవస్థ మాత్రం ఆకర్షణీయంగా లేదనేది మాత్రం వాస్తవం. ఇవన్నీ ఒకెత్తైతే పుతిన్ ముందున్న అతిపెద్ద సమస్య ఏమిటంటే పాశ్చాత్య దేశాల్లో బ్యాంకుల్లో ఉన్న నగదును ఆయా దేశాలు స్తంభింపజేశాయి. దీంతో నేషనల్ వెల్ బీయింగ్ ఫండ్ ఆస్తులు యుద్ధం తర్వాత సగానికి సగం కరిగిపోయి $55 బిలియన్ దిగి వచ్చాయి. ప్రస్తుతం వార్షిక బడ్జెట్ $17 బిలియన్ లోటుతో సతమతమవుతోంది. దేశీయ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుందామంటే ఆ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. వడ్డీ రేటు విపరీతంగా పెరిగిపోవడంతో కార్పొరేట్లు తీసుకున్న రుణాలు చెల్లించడానికి ఇబ్బందులు పడుతున్నాయి. పాశ్చాత్య దేశాలు రష్యాపై ఒత్తిడి తెచ్చి యుక్రెయిన్పై యుద్ధాన్ని ఆపించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. పుతిన్పై ఆర్థికపరమైన ఒత్తిడి తెచ్చి యుక్రెయిన్తో యుద్ధానికి ముగింపు పలికించేలా చేయాలనేది ఉద్దేశంగా కనిపిస్తోంది.
కాగా పాశ్చాత్య దేశాల వద్ద నిధులు పుష్కలంగా ఉన్నాయి. దీంతో యుద్ధానికి ముగింపు పలికించాలని చూస్తున్నాయి. కాగా అమెరికా కూడా రష్యాపై ఒత్తిడి పెంచుతోంది. యుద్ధం 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో మరో 500 రకాల ఆంక్షలను రష్యాపై మోపాలని చూస్తోంది. వాస్తవానికి చూస్తే రష్యాలోని సాధారణ పౌరుడికి యుక్రెయిన్పై యుద్ధం ఇష్టం లేదు. వారు తమ సోదరులని రష్యన్లు చెబుతారు. పుతిన్ మంకు పట్టుకుపోయి యుద్ధానికి కాలు దువ్వారు. యుక్రెయిన్ను నేలమట్టం చేశాడు. లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పొరుగు దేశాలకు పారిపోయారు. యుక్రెయిన్ ప్రజలు కూడా త్వరగా యుద్ధం ముగియాలని కోరుకుంటున్నారు. మరి యుద్ధం 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్న నేపథ్యంలో పుతిన్ ప్రకటనపై ఇటు రష్యా అటు యుక్రెయిన్ ప్రజలు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. త్వరలో యుద్ధం ముగియాలని